తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులతో భేటీ అయ్యారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. దీని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దళిత నాయకుడు, వారి కలవలేదా మీరు? ఎన్నోసార్లు కలిసినాం సార్. అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసినాం, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారంటే, మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తాం. గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు లీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే మీరు లిస్ట్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కదా ఆ రోజు జియో 29 తీసుకొచ్చారు, అది మంచిదని చెప్తా ఉన్నారు. కానీ జియో 55 అనేటువంటిది కరెక్ట్ సార్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన జియో 55 దళిత గిరిజన బీసీలందరికీ మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన జియో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. ఇది యూ వాంట్ టు సే రైట్? దగ్గర గారికి నేను స్వయంగా వెళ్ళినాను సార్ కొంతమందితో. సో అక్కడ మేము చెప్పడం జరిగింది, జియో 29 వల్ల ఇట్లా నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే, వాళ్ళన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలని అట్లా విష ప్రచారం చేపిస్తుంది, మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు, నోటిఫికేషన్స్ కూడా అన్ని కరెక్ట్గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్. బట్ యాక్చువల్గా ఏం జరిగింది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. అవును సార్. జియో 55 సింపుల్ జియో 55 ఏంటంటే 100 ఉద్యోగాల్లో మొదటి 50 ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్. ఆ 50 మెరిట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది జియో 55 ఫెసిలిటేట్ చేసింది. జియో 29కి పోతే ఏమవుతుంది అంటే, మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చింది అనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు, 16 రిజర్వేషన్ ఎస్సీలకు, 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ జియో 55 ఏం చెప్తుందంటే, మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు, ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది జియో 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన జియో 29 ఏం చేస్తుంది అంటే, సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో, అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా, 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే, ఆ 2 మెరిట్లు వచ్చింది, వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్లకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుందంటే, వీళ్ళు ఇచ్చిన జియో 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమైతలేదో తెలియట్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్, గ్రూప్ 1లో 2 హాల్ టికెట్స్ ఇచ్చినారు. యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్సే ఒక హాల్ టికెట్ ఇస్తే, వీళ్ళు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారో కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడగలుగుతావు. ఉమెన్ రిజర్వేషన్ క్విక్గా చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ జియో 3 అనేది ఇచ్చారు సార్, జియో 3 జియో 35 అని ఇచ్చారు. సో అందులో 33% ఉమెన్ రిజర్వేషన్, ఎందుకంటే వర్టికల్ నుంచి హారిజాంటల్కి చేంజ్ చేశారు సార్. హారిజాంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, 33% ఇవ్వాలి. అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2లో గ్రూప్ 3లో అది లేదు. గ్రూప్ 1లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది, కానీ గ్రూప్ 2లో గ్రూప్ 3లో అలా జరగలేదు సార్. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2లోనే 80 ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారు అనమాట జాబ్. అందులో